తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలితంగా సీతారామ ప్రాజెక్టు పూర్తయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టుతో నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందాయని వివరించారు. ఆనాడు సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ నేతలు చేసిన పనులు మర్చిపోయి ఇప్పుడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను తిట్టడం తప్ప మరో పని పెట్టుకోలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుతో 1 ఎకరాకు నీరు రాదని అన్నారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ నీటి హక్కులను కాపాడడం కాంగ్రెస్ సర్కార్కు చేత కావడం లేదు. దీంతో సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తయ్యాయని హరీష్ రావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కారణం కేసీఆర్ కృషి అని హరీష్ రావు వివరించారు. ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారని గుర్తు చేశారు. దీంతో ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి శాశ్వతమని కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారని తెలిపారు. ఆ విధంగా కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారని తెలిపారు. కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని, మేధోవర్గాన్ని కూడా, రైతుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ 11 నెలలు 13 నెలల కాలక్రమంలోనే జిల్లా ప్రజలకు గోదావరి జలాలను, కృష్ణా జలాలను కలిపినమని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ జిల్లా మంత్రులకు, అదేవిధంగా జిల్లా ప్రజలకు కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సుమారు ఈ 70 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ 70 సంవత్సరాలలో సుమారు 20-25 ఏళ్ళు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఎందుకు గోదావరి జలాలను కృష్ణా జలాలతో కలపలేకపోయినవు? నదుల అనుసంధానం మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి జిల్లా ప్రజలకు, అదేవిధంగా మొత్తం సాగర్ ఆయకట్టుకు సుమారు 10 లక్షల ఎకరాలకు సుస్థిరంగా స్టెబిలైజ్ చేయడం కోసం గోదావరి జలాలను ఆయన సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా ఇక్కడ భక్త రామదాసు ప్రాజెక్టు పేరుతోని వారి బ్రెయిన్ చైల్డ్, వారి మానస పుత్రికలు, వారి ఆలోచన మేరకు 1000 కోట్లు కేటాయించి పనులను వేగరం చేసి జిల్లా ప్రజలకు దగ్గరికి తీసుకొచ్చిన ప్రాజెక్టును కేవలం ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తుంటే నవ్వొస్తూ ఉంది. ఉదాహరణకు ఎవరైనా ఒక రోగికి వైద్యం చేయాలంటే ఒక డాక్టరు, సర్జను పూర్తిగా సర్జరీ చేసి సుమారు 10-15 రోజులు ఐసీయూలో ఉంచి మొత్తం వైద్యం చేసి బయటికి డిశ్చార్జ్ అయ్యే సందర్భంలో ఆ డిశ్చార్జ్ అయ్యే రోగి పక్కన నిలబడి నేనే మొత్తం వైద్యం చేసిన అని చెప్పినట్టు కనపడతా ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారికి. ఈ అబద్ధపు ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు నమ్మడానికి జిల్లా ప్రజలు సంసిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఈరోజు గోదావరి జలాలు ఇవాళ కృష్ణా ఆయకట్టు కిందికి వస్తున్నాయంటే గౌరవ కేసీఆర్ గారి ముందు చూపుతో మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.